నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, యువ నాయకులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 79వ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ, మన పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, అలాగనే పి గన్నవరం నియోజకవర్గ ప్రజానీకానికి అంతటినీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్వతంత్ర దినోత్సవం మువ్వన్నెల జెండాని ఎగరవేసుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగధనులు ఉద్యమ స్ఫూర్తితో తెల్లదొరల్ని ఈ భారతదేశాన్ని తరిమి కొట్టి మన ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండాని ఆగస్టు 15వ తారీఖున ఎగరవేయటం జరిగినది. మరి ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు ఇప్పటికి 79 సంవత్సరములు గడిచినాయి. ఈ 79 సంవత్సరములు కూడా ప్రతి గల్లీలోనూ, ప్రతి సందులోనూ, ప్రతి గ్రామంలోనూ, మన జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, రాష్ట్ర హెడ్ క్వార్టర్లోనూ, అలాగే మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆ మువ్వన్నెల జెండాని ఎగరవేసి దానిని నిరంతరము కూడా ఈ త్యాగధనులను, ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారో, స్వతంత్ర ఉద్యమం కోసం ఎవరైతే పోరాటం చేశారో ఆ త్యాగధనులందరినీ కూడా గుర్తు చేసుకుని ఒక్కసారి మన అందరం కూడా మరి ఆ యొక్క మువ్వన్నెల జెండాకి సెల్యూట్ చేస్తూ, దానికి ఎవరైతే ఈ ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో స్వతంత్ర దినోత్సవం కోసం వారికి ఘనమైనటువంటి నివాళులు కూడా మనం అర్పించడం జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖున మేము కూడా మంచి ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని పి గన్నవరం నియోజకవర్గం అంతా ప్రజలందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, యువ నాయకులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 79వ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ, మన పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, అలాగనే పి గన్నవరం నియోజకవర్గ ప్రజానీకానికి అంతటినీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్వతంత్ర దినోత్సవం మువ్వన్నెల జెండాని ఎగరవేసుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగధనులు ఉద్యమ స్ఫూర్తితో తెల్లదొరల్ని ఈ భారతదేశాన్ని తరిమి కొట్టి మన ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండాని ఆగస్టు 15వ తారీఖున ఎగరవేయటం జరిగినది. మరి ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు ఇప్పటికి 79 సంవత్సరములు గడిచినాయి. ఈ 79 సంవత్సరములు కూడా ప్రతి గల్లీలోనూ, ప్రతి సందులోనూ, ప్రతి గ్రామంలోనూ, మన జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, రాష్ట్ర హెడ్ క్వార్టర్లోనూ, అలాగే మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆ మువ్వన్నెల జెండాని ఎగరవేసి దానిని నిరంతరము కూడా ఈ త్యాగధనులను, ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారో, స్వతంత్ర ఉద్యమం కోసం ఎవరైతే పోరాటం చేశారో ఆ త్యాగధనులందరినీ కూడా గుర్తు చేసుకుని ఒక్కసారి మన అందరం కూడా మరి ఆ యొక్క మువ్వన్నెల జెండాకి సెల్యూట్ చేస్తూ, దానికి ఎవరైతే ఈ ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో స్వతంత్ర దినోత్సవం కోసం వారికి ఘనమైనటువంటి నివాళులు కూడా మనం అర్పించడం జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖున మేము కూడా మంచి ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని పి గన్నవరం నియోజకవర్గం అంతా ప్రజలందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.